జస్టిస్ వర్మ ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేసుకునేటువంటి విషయంలో కొలీజియం పైన దేశంలో తీవ్రమైనటువంటి రచ్చ సాగుతున్నది. అరే వాళ్లకు సంబంధించినటువంటి న్యాయమూర్తులను ఎంపిక వాళ్ళే చేసుకోవడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము. ఇది కావాలని చేసుకుంటున్నది. సుప్రీంకోర్టు కొలీజియానికి సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ ఉన్నది. వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళకే సుప్రీంకోర్టు కొలీజియం అనేటువంటిది కొల్యూడ్ అయిపోతుంది, న్యాయమూర్తుల ఎంపిక అనేటువంటిది పసలేకుండా పోతుంది అనేటువంటి ఆరోపణలకి మరొకసారి తావిచ్చే విధంగా ఈ ఢిల్లీ హైకోర్టు వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరకడం అనేటువంటి దానిపైన ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి ఉంటుంది, లేకపోతే కొలీజియం అనేటువంటి దానిపైన ఇవాళ న్యాయమూర్తులు సమాధానం చెప్పుకోవాలి. ప్రజలు ఎన్నుకుంటే ముఖ్యమంత్రులు అవుతున్నారు, ప్రధానమంత్రులు అవుతున్నారు. కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి మాత్రం వాళ్ళే నియమించుకున్న తర్వాత ఏ విధంగా వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు? ఇవాళ ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటే దాంట్లో మార్పులు రావాలన్నా వద్దా? కొలీజియం వ్యవస్థ అనేటువంటిది పోనీ రాజకీయ నాయకులు చేస్తారు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తే వాళ్ళకు అనుకూలమైనటువంటి న్యాయమూర్తులను పెట్టుకుంటారనేటువంటి ఒక ఆరోపణ ఉంది. మరి మీరు చేసింది ఏమింది ఇవాళ? మరి ఈ సంఘటన తీసుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోర్టులు వాళ్ళకు న్యాయపరమైనటువంటి రక్షణ ఉంది, కానీ దీంట్లో న్యాయమూర్తులకు వీళ్ళపైన వాళ్ళపైన మీరు ఇంత చేసి కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికితే ఆయనను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారే. మరి ఇదే ఒక సాధారణ పౌరుడి కంటే గొప్ప ఎట్లయితాడు ఆయన? సాధారణ పౌరుడికేమో ఇష్టానుసారంగా పోలీసు వాళ్ళు కొడతారు, తిడతారు, ఎవరి దగ్గర పైసలు దొరికితే ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తారా? న్యాయమూర్తి అయితే ఇష్టానుసారం వాళ్ళకు దగ్గర నోట్ల కట్టలు దొరికితే ఇది ఎక్కడ న్యాయం? ఆయన ప్రజల కంటే ఎట్లా గొప్ప అవుతాడు? ఏ విధంగా గొప్ప అవుతాడు? న్యాయమూర్తి అయినంత మాత్రాన ఆకాశం లెక్కించి కిందికి దిగిండా? ఆకాశం లెక్కించి కిందికి దిగిండా? దొంగతనం చేసిన తర్వాత ఎవడైనా దొంగనే కదా, తప్పు చేసిన తర్వాత ఎవడైనా తప్పు కదా. మహా లేదు ఇదే మరి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు దొరికితే మీరు వెంటనే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆదాయానికి మించినటువంటి ఆస్తులు దొరికితే వెంటనే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఆయన ఉద్యోగే కదా. మరి ఆయనకు కూడా తప్పులు ఒప్పులు తెలుసుకునేంత వరకు ఎందుకు అవకాశం ఇస్తలేరు? ఒక రాజకీయ నాయకుడి దగ్గరనో ఒక సాధారణ వ్యక్తి దగ్గర డబ్బులు దొరికితే, ఆదాయానికి మించినటువంటి ఆస్తులు దొరికితే ఆయనకు మాత్రం ఎందుకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు లేవు? అంటే మనుషులకు విలువ లేదు, కానీ న్యాయమూర్తులకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఎందుకు? ఆయన దగ్గర కూడా ఆస్తులకు మించినటువంటి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు దొరికితే వెంటనే అరెస్ట్ చేసి ఎందుకు రిమాండ్ చేయలేదు? కానీ మరి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను మాత్రం వెంటనే ఎందుకు ఇవాళ రిమాండ్ చేసి జైల్లో పంపిస్తున్నారు? అంటే వాళ్ళ దగ్గర మాత్రం ప్రూవ్ చేసుకోవద్దా? నిజానిజాలేంటో తెలిసేదాకా వాళ్ళ మీద కూడా ఇన్సైడ్ చేయొచ్చు కదా. ఇవాళ పోలీసు వాళ్ళ మీద కూడా చేస్తున్నారు కదా, ఏసీబీ రైడ్లు చేస్తున్నారు కదా, చేసి ఆదాయాలకు మించినటువంటి ఆస్తులు ఉన్నాయని అనేక మందిని వాళ్ళ పట్టుకపోతున్నారు కదా. వాళ్ళని పట్టుకపోవడంలో తప్పులేనప్పుడు న్యాయమూర్తులను కూడా పట్టుకపోవడంలో తప్పులేదు. న్యాయమూర్తులపైనే మరి ఏదో ఏసీబీలు దాడులు చేస్తే మరి న్యాయమూర్తులు కూడా ఏం పని చేయలేరు అనుకుంటే వాళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు ఇస్తే దొరికిన దొంగనైనా సరే పట్టివ్వడంలో ఎందుకు కొలీజియం ఇవాళ విఫలం చెందుతుంది? దేశంలో న్యాయ వ్యవస్థ పైన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ పైన ఇప్పటికీ ప్రశ్నలు ఉన్నాయి. ఇవాళ ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి ఎన్నిక అప్పటి నుంచి కూడా ఈ చర్చలు మొదలైనవే. దీనికి సంబంధించినటువంటి అంశం పైన ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము ఎవరికి ఉంది అంటే ఇవాళ కొలీజియంకు ఉంది, న్యాయమూర్తులకే ఉన్నది, న్యాయమూర్తులకే ఉంది. దానికి సంబంధించినటువంటి అంశం పైన